అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయింది. 11వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పర్వాలేదనిపించే విధంగా 50 లక్షలకు పైగా షేర్ వసూలు చేయగా 12వ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల వరకు షేర్ ను సాధించింది. మొత్తం మీద 12 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 26.57 కోట్ల షేర్ ను సాధించి దుమ్ము దుమారం చేసింది. ఇక 12వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 51 లక్షల వరకు షేర్ ను సాధించగా 12 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 34 కోట్ల మార్కును అధిగమించి సంచలనం సృష్టించాయి. టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 34.11 కోట్ల షేర్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన మజిలీ సినిమా ఇప్పటికే ఏకంగా 12.1 కోటి వరకు లాభాలను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగచైతన్య కెరీర్ లో నెంబర్ 1 హిట్ గా నిలిచిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజులకు గాను 56 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లో అయినప్పటికీ సినిమా ఇప్పటికే సాధించాల్సిన కలెక్షన్ల రికార్డులన్నీ సాధించి కెరీర్ లో బెస్ట్ రికార్డులను నమోదు చేయగా ఫైనల్ గా 40 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే ఈ మార్క్ ను అందుకోవడం థర్డ్ వీకెండ్ లో సినిమా హోల్డ్ చేస్తే కష్టమేమీ కాదంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి థర్డ్ వీకెండ్ లో పోటీగా ఈ సినిమా ఎంతవరకు తట్టుకొని నిలబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.